హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఇప్పుడు రెగ్యులర్గా బిగ్ బాస్ సీజన్ 8 కోసం మాట్లాడుకుంటున్నాం. అది బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ గురించి ఒక్కొక్కరిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఎపిసోడ్లో ఒక బెస్ట్ కంటెస్టెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అది ఎవరో కాదు, బాగా విన్న పేరే, బట్ ఎవరబ్బా అనుకుంటాం, చూస్తే అరే ఇతనా అని అనుకోవచ్చు. అతనే మన హైయెస్ట్ వ్యూవర్షిప్ ఫాలోషిప్ ఉన్న బంచిక్ బబ్లు. సో యూట్యూబర్గా ఇన్ఫ్లుయెన్స్గా ఉన్న బంచిక్ బబ్లు అసలు ఒక కమెడియన్గా చిన్న చిన్న సిరీస్తో స్టార్ట్ చేసిందన్న ప్రస్థానం. ఒక్కొక్క ఎపిసోడ్ కానీ తీసుకుంటే ఒక్కొక్కటి 20 లక్షల పైచిలకు ఉండే వ్యూవర్షిప్ ఉండే ఏకైక యూట్యూబర్, మన తెలుగు కమెడియన్ యూట్యూబర్ బంచిక్ బబ్లుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంచిక్ బబ్లు ఏ ఎపిసోడ్ తీసుకోండి మినిమం ల్యాక్స్లో ఉంటుంది. ల్యాక్స్లో అంటే 1 మిలియన్ అబోవ్ ఉంటాయి. మనకి ఆయనకి ఎటువంటి అతను చేసిన ఎపిసోడ్స్లో ది వర్స్ట్ అంటే మినిమం 15 lakhs అంటే 1.5 మిలియన్. సో ఇంకా ఆయన కొన్ని ఎపిసోడ్స్ మీరు చూస్తే ఆయన అమాయకమైన ఫేసు, యాక్టింగ్ స్కిల్స్ ఖచ్చితంగా మన బిగ్ బాస్కి అవసరమయ్యే అర్హత అంతా కూడా ఆయనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మేబీ బిగ్ బాస్ టీం అందుకేనేమో ఆయన కూడా చూజ్ చేశారనిపిస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే మన బిగ్ బాస్ సీజన్ 8లో బంచిక్ బబ్లు దర్శనం ఇవ్వబోతున్నారు. సో బంచిక్ బబ్లు చాలా ఎపిసోడ్స్ చేశారు. అందులో పిసినారి సంఘం, అలాగే చికెన్ సెంటర్ ఇటువంటితో బాగా క్లిక్ అయ్యారు. అవైతే మరి ఇంకా చెప్పక్కర్లేదు. 3 మిలియన్ అబోవ్ అంటే 30 lakhs అబోవ్ వ్యూవర్షిప్ ఉంది. సో ఆయన సబ్స్క్రైబర్ కూడా టూ మచ్గా ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే అంత వ్యూవర్షిప్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టే బంచిక్ బబ్లుని ఒక బుల్లితెరకి సూట్ అయ్యే ఫేస్ని, ఆ కమెడియన్ను ఒక అంటే చెప్పాను కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్క జానర్ నుంచి పికప్ చేసుకుంటున్నారు. ఈసారి చాలా వ్యూవర్షిప్ బిగ్ బాస్కి వ్యూవర్షిప్ తగ్గుతుందనే నేపథ్యంలో ఖచ్చితంగా పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఒక కమెడియన్ జానర్ నుంచి, ఒక సీరియస్ జానర్ నుంచి, మీడియా నుంచి, సాంగు, కళలు, సినిమా, బుల్లితెర, ఇన్ఫ్లుయెన్స్, యూట్యూబ్ అన్ని జానర్ని కవర్ చేయబోతున్నారు. కాబట్టి ఈసారి యూట్యూబర్గా బంచిక్ బబ్లుని సెలెక్ట్ చేశారంటూ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టు ఉంది. బంచిక్ బబ్లు మన సీజన్ 8లో చూడబోతున్నాం. ఆయన ఎట్లాగైతే అమాయకమైన ఫేస్తో అలరించారో ఈసారి సీజన్ 8లో ఏ విధంగా హౌస్లో పెర్ఫామ్ చేయబోతున్నారు. అమాయకంగా ఉంటూనే ప్రేక్షకులని మెప్పిస్తారా, ప్రేక్షకులని ఓటింగ్ని ఆయన సొంతం చేసుకుంటారా చూడాలి. ఎందుకంటే బంచిక్ బబ్లు చికెన్ సెంటర్ కానీ, పిసినారి సంఘం కానీ, అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ అయితే, అలాగే వామ్మో సమ్మర్ అని, వామ్మో చలి అని ఇట్లా చాలా చేశారు. ఈవెన్ ఓమై చెల్లి, అలాగే ఓమై అక్క, ఓమై నానమ్మతో సిటీలో గడపడం ఇట్లాంటి చాలా చేశారు. ఓమై చెల్లిలు అయితే మన జబర్దస్త్ యాంకర్ శ్రీహాన్ ముందు కూడా చేశారు. ఇట్లా ఈ సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళని కూడా కొంతమందిని ఫాదర్స్గా పెట్టి ఆయన చేయడం చూసాం. అట్లా ప్రతి కాన్సెప్ట్ కూడా జనరల్గా సోషల్ ఎలిమెంట్గా సొసైటీలో జరిగిన కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని ఒక చిన్న ఎపిసోడ్గా తయారు చేయడం, ఒక షార్ట్ ఫిల్మ్లా చేయడం. ఆ షార్ట్ ఫిల్మ్ని మినిమం 3 మిలియన్స్ 2 మిలియన్స్ అబోవ్ వ్యూవర్షిప్ ఉందంటే బంచిక్ బబ్లు పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో మీరు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. సో మీరు కావాలంటే బంచిక్ బబ్లు ఒక్కసారి ఆ ఛానల్ చూడండి, ఆయన ఎపిసోడ్స్ చూడండి. ఎంత అమాయకంగా న్యాచురల్గా పక్కింటివాడో ఎదురింటివాడో ఉన్నట్టుగానే ఉంటుంది. మన ఇంట్లో కూడా అటువంటి వాడు ఒకటి ఖచ్చితంగానే ఉంటాడు. సో అటువంటి క్యారెక్టర్తో చేసి ఈసారి హౌస్లోకి వెళ్ళేసరికి నిజం క్యారెక్టర్ అదేనా, హౌస్లో క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండబోతుందా, ఖచ్చితంగా అందరినీ కొల్యూట్ చేసుకుంటూ వెళ్తారా, లేదంటే అక్కడ కూడా గ్రూప్ రాజకీయాలు క్రియేట్ చేస్తారా అనేది చూడాలి. ఎందుకంటే తెర మీద ఆయన షార్ట్ ఫిల్మ్స్లో అమాయకంగా ఉండే బంచిక్ బబ్లు అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారిగా పూనకాలు వచ్చేలా ఊగుతారా, లేదంటే అదే అమాయకం పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటారా చూడాలి. ఇంకొద్ది రోజుల్లో, 20 రోజుల్లో సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. ఒక్కొక్కరిని నాలుగుసారి ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారో కూడా చాలా ఇంపార్టెంట్. బంచిక్ బబ్లుని ఏ స్థాయిలో ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయబోతారో. ఎందుకంటే ఒక అమాయక చక్రవర్తిగా, ఒక కమెడియన్గా ఉండే బబ్లు హౌస్లో ఏ రేంజ్లో పెర్ఫామ్ చేయబోతున్నారు అనేదే నాగ్సార్ కూలంకుషంగా చర్చించబోతున్నారు. ఆయన గురించి ఎంట్రీ కూడా భారీగానే ప్లాన్ చేశారు. ఆ ఎంట్రీ మనం సెప్టెంబర్ 8 తర్వాత చూడబోతున్నాం. సో బంచిక్ బబ్లుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొక కంటెస్టెంట్తో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, బిగ్ బాస్ సీజన్ కంటెస్టెంట్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండి, సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. అంతవరకు